ప్రతి ఇంటర్వ్యూలో శివాజీ అమర్దీప్‌పై నెగటివిటీ పెంచుతూ వచ్చారు. కానీ అమర్ ఎప్పుడూ స్పందించలేదు. కానీ తొలిసారిగా అమర్దీప్ శివాజీకి సంబంధించినటువంటి విషయంలో నెగెటివ్ కామెంట్స్ పైన ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయారు. 'బిగ్ బాస్' సీజన్ 7లో బుల్లితెర నటుడు అమర్దీప్‌కి మంచి క్రేజ్ వచ్చింది. అంతే నెగటివిటీ కూడా వచ్చింది. 'బిగ్ బాస్' సీజన్ 5లో మరి ఫస్ట్ హాఫ్‌లో అమర్దీప్ ఇండిపెండెంట్‌గా ఆడగా మరి అసలు ఏమాత్రం ఫస్ట్ హాఫ్‌లో అమర్దీప్ ఇండిపెండెంట్‌గా వ్యవహరించలేదని, యాక్టివ్‌గా లేరని విమర్శలొచ్చాయి. అసలు అమర్దీప్ కనీసం టాప్ 5లోకి చేరుకుంటాడా? అనే సందేహాలు కూడా వచ్చాయి. కానీ సెకండ్ హాఫ్‌లో అగ్రెసివ్ అయిపోయారు. అది కూడా కాస్త హద్దులు మీరి గోల చేసినప్పటికీ అది అతని ప్లానింగ్ అయి ఉంటుంది. సో, హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత మరి జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. పల్లవి ప్రశాంత్ అభిమానులకి కారుపై అటాక్ చేయడం, ఆ రచ్చ ఏ రేంజ్‌కెళ్ళిందో తెలిసిందే. ఇక శివాజీ హౌస్ నుంచి బయటకొచ్చాక అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ప్రతి ఇంటర్వ్యూలోనూ శివాజీ అమర్‌దీప్‌పై నెగటివిటీని పెంచుతూ వచ్చారు. సో, ప్రస్తుతానికి అమర్ ఎప్పుడు స్పందించలేదు. కానీ తొలిసారిగా అమర్‌దీప్ శివాజీపై నెగెటివ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు బ్లాస్ట్ అయిపోయారు. అమర్‌దీప్ తాజాగా తన భార్య తేజస్వినితో కలిసి ఒక ఇంటర్వ్యూలో వచ్చారు. ఇంటర్వ్యూలో హోస్ట్ చేస్తుంది ఎవరో కాదు, అమర్‌దీప్‌కి హౌస్‌లో బయట బెస్ట్ ఫ్రెండ్‌గా అయినటువంటి శోభా శెట్టితో అని చెప్పి. సో, ప్రస్తుతం ఇక్కడ ఒక చాట్ షోలో శోభా శెట్టి అమర్‌దీప్ సైలెన్స్‌ని బ్రేక్ చేసింది. అమర్‌దీప్‌పై వస్తున్న నెగటివిటీకి సమాధానం రాబట్టింది. ఈ షోకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రోమో గమనిస్తే అమర్‌దీప్ తొలిసారి శివాజీ రాజాకి సంబంధించిన మరి ఈ విషయాలు డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినట్టే ఉన్నారు. మరి టార్గెట్‌గా చెప్పినటువంటి సమాధానం మరి ఏంటో, ఎలా ఉంటుందో అనేది చూడాలి. సో, ప్రస్తుతం శివాజీని టార్గెట్ చేసుకున్నట్టుగా అర్థమవుతోంది. 4, 5 వారాలకే అమర్‌దీప్ బయటకొచ్చేయాల్సింది. కానీ రన్నర్ అప్ వరకు వెళ్ళాడంటూ చాలామంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని శోభా శెట్టి ప్రశ్నించారు. రన్నర్ అప్‌కి అర్హుడు కాదంటూ శివాజీ పలు ఇంటర్వ్యూస్‌లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనికి అమర్‌దీప్ బదులిస్తూ పచ్చిగా మాట్లాడుకుందాం. మొదటి 5 వారాలు నేను కంటెంట్ ఇవ్వలేదు ఓకే. నేను ఒక్కడినేనా ఇంకెవరు ఇవ్వలేదా? వాళ్ళు నాకు దేవుళ్ళు అని విభజన చేస్తాను. మరి నాకు కూడా అంతే కాదా? మరి అంతే కాకుండా ఇప్పుడు కూడా అంటూ అమర్ కూడా ఎదురొచ్చారు. కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. సో, ఏది ఏవైనా ఒక్కడివేనా ఇంకెవ్వరు లేరా? వాళ్ళు నాకు దేవుళ్ళని భజన చేస్తే నేను కూడా అంతే. నాకు నేనే కింగు, నాకు నేనే బొంగు, నీకెందుకురా అంటూ అమర్ అయితే రెచ్చిపోయారు. ఒక్కసారిగా అమర్ ఇలా రెచ్చిపోవడంతో షాక్‌గా మారింది. మరో ప్రశ్నని శోభా శెట్టి డైరెక్ట్‌గా శివాజీ గురించి అడిగింది. మరి లోపల శివాజీ గారు నీ గురించి చాలా కామెంట్స్ ఇస్తున్నారు. బయటకొచ్చాక మరి తర్వాత కూడా నెగెటివ్ కామెంట్స్ చేశారు కదా! అని అడిగిందట. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ అమర్‌దీప్ చాలా కోపంగా కనిపించారు. ప్రశాంత్‌తో పోల్చితే నీకు నెగెటివిటీ ఎక్కువ కదా! అని అడిగింది. ఎలాంటివి తాను పట్టించుకోను అని అన్నారు. మరి ప్రస్తుతం ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న తాను మాత్రం ఊరుకునేది లేదని సంకేతాలు పంపించారు. ఇక అది పాడయ్యే విధంగా నెగటివిటీ పెంచుతున్నారని తేజస్వి బాధపడినట్టుగా అమర్ చెప్పారు. నిజంగానే తనని నెగెటివ్ చేసి చూపించారని అమర్ కూడా బాధపడుతున్నారు. మొత్తానికి కంటెస్టెంట్స్‌ని కాదని అక్కడున్నటువంటి మిగతా వాళ్ళని టార్గెట్ చేసుకుంటే వాళ్ళకేమొస్తుందో తెలియడం లేదు.